హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీ సంబంధించి చాలామంది వెబ్ ఆప్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకు రీసెంట్గా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో మనకి అఫీషియల్ సైట్లో వెబ్ ఆప్షన్కి సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ మనం అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీ సంబంధించి చూసుకుంటే సో ఈ కోర్సులకు సంబంధించి మనకి రీసెంట్గానే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. సో వెబ్ ఆప్షన్కి సంబంధించి మనకి రీసెంట్గా కొత్త అప్డేట్ ఇచ్చారనమాట. సో మనకి వెబ్ ఆప్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే 25th సెప్టెంబర్ నుంచి మనకి స్టార్ట్ చేస్తారనమాట. 25th సెప్టెంబర్ నుంచి 27th సెప్టెంబర్ వరకు సో మన వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో ఎన్ని కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, సో వీటి గురించి సో ఆప్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అలానే మనకి సైడ్లో ఇంకా కొత్త అప్డేట్ ఏమి ఇచ్చారంటే సో ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మనకి అప్డేట్ ఇచ్చారనమాట. సో దానికి సంబంధించి మన డేట్ చూసుకుంటే 21st సెప్టెంబర్ నుంచి 22nd సెప్టెంబర్ వరకు సో మీరైతే అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇంతవరకు కూడా మనకి అప్లికేషన్ ప్రింట్ ఫామ్కి సంబంధించి మనకి అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట. సో దానికి సంబంధించి మనకి కొత్త అప్డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో మీరు రేపటి నుంచి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇంకా అలానే మన వెబ్ ఆప్షన్కి సంబంధించి మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నాయో చూసుకుంటే సో ముందుగా మనం గవర్నమెంట్ కాలేజీలు చూసుకుంటే సో మనకి మొత్తం 7 కాలేజీలు ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల, అగ్రికల్చర్ కాలేజ్ నైరా శ్రీకాకుళం జిల్లా, అగ్రికల్చర్ కాలేజ్ రాజమండ్రి, ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి, అగ్రికల్చర్ కాలేజ్ మహానంది నంద్యాల జిల్లా, మేఘపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ ఉదయగిరి నెల్లూరు జిల్లా, అగ్రికల్చర్ కాలేజ్ పులివెందుల. సో ఇవి మనకి గవర్నమెంట్ కాలేజ్ అనమాట. సో నెక్స్ట్ మనం ప్రైవేట్ కాలేజీలు చూసుకుంటే శ్రీ కింజరాపు ఎర్రంనాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ చెర్చర్ల శ్రీకాకుళం జిల్లా, కదిరి బాబురావు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సిఎస్పురం ప్రకాశం జిల్లా, ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ మార్కాపూర్ ప్రకాశం జిల్లా, ఎస్బీవీఆర్ అగ్రికల్చర్ కాలేజ్ బద్వేల్ వైఎస్ఆర్ జిల్లా, శ్రీ కృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అనంతపురం, సో జేసీ దివాకర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ తాడిపత్రి అనమాట. సో ఇవి మనకి ప్రైవేట్ కాలేజీలు అనమాట. ఇంకా నెక్స్ట్ మనం ఫుడ్ టెక్నాలజీ సంబంధించి కాలేజీలు చూసుకుంటే మనకి ఇక్కడ 2 కాలేజీలు మాత్రం ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ బాపట్ల, కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ పులివెందుల. సో ఇవి 2 కూడా మనకి ఫుడ్ టెక్నాలజీ సంబంధించి కాలేజీలు అనమాట. అలానే అగ్రికల్చర్కి సంబంధించి ఇంకో 2 అన్అఫిలియేటెడ్ కాలేజీలు ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే సో మోహన్ బాబు యూనివర్సిటీ, ఇంకోటి వచ్చేసి మనకి బెస్ట్ కాలేజ్ అనంతపురం అనమాట. ఈ 2 కాలేజీలు కూడా పూర్తిగా ప్రైవేట్ అనమాట. అంటే సో వీటిలో మనకి సీట్ వచ్చేంత వరకు మాత్రమే ఇంజనీరింగ్ యూనివర్సిటీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. తర్వాత అయితే వాళ్ళకి ఎటువంటి సంబంధం అయితే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.